నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో ఐసిఎస్సి సిలబస్కు సంబంధించి ఐసిఎస్సి సిలబస్కి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకంలోని స్నేహ ధర్మము అన్న రెండవ పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం. ఈ స్నేహ ధర్మము అన్న పాఠ్యభాగాన్ని కుచేలోపాఖ్యానం నుంచి గ్రహించడం జరిగింది. భాగవతంలోని కుచేలోపాఖ్యానం నుంచి గ్రహించాం. ఈ పాఠ్యభాగం యొక్క కవి పేరు బమ్మెర పోతన. బమ్మెర పోతన గురించి మనం తప్పనిసరిగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఈ ఐసిఎస్సి సిలబస్లో మనకి తప్పనిసరిగా ఏ పద్యం ఇచ్చినా ఏ గద్యం ఇచ్చినా కవి గురించి తప్పకుండా అడుగుతారు. కవి యొక్క తల్లిదండ్రులు ఎవరని, కవి రచనలు ఏమిటి, కవి యొక్క గురువు ఎవరు అనే అంశాలు తప్పకుండా మనకి ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కవి పరిచయము బమ్మెర పోతన. ఇక్కడ బమ్మెర పోతన అతని ఇంటి పేరు బమ్మెర. ఇక ఈ కవి 15వ శతాబ్దానికి చెందినవాడు. 15వ శతాబ్దానికి చెందిన బమ్మెర పోతనను భక్త కవి అంటారు, సహజ పండితుడు అంటారు. ఇతను జనగామ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లాలోని బమ్మెర అన్న గ్రామంలో నివసించేవాడు. వీరి యొక్క గురువు పేరు ఇవటూరి సోమనారాధ్యుడు. ఇవటూరి సోమనారాధ్యుడు వీరి యొక్క గురువు. పోతన కవితా శైలి ఎంతో సహజముగా మధురముగా ఉంటుంది. ఇక వీరి రచనలు వీరభద్ర విజయం ఒకటి, నారాయణ శతకము, భోగిని దండకము అనేవి వీరి యొక్క రచనలు. పోతన రాసిన ఆంధ్ర మహాభాగవతంలోని పద్యాలు కొన్నైనా రాని తెలుగువారు ఉండరు అంటారు. అంటే ఆంధ్ర మహాభాగవతాన్ని పోతన గారు సరళమైనటువంటి శైలిలో రాయడం జరిగింది. చాలా సులభమైనటువంటి పదాలు ఉపయోగించి తెలుగు వారందరికీ సులభంగా అర్థమయ్యేలా రాశారు అని చెప్పవచ్చు. ఈ ప్రస్తుత పాఠ్యభాగాన్ని ఆంధ్ర మహాభాగవతంలోని దశమ స్కందము ఉత్తర భాగంలో నుండి గ్రహించడం జరిగింది. స్నేహం గొప్పదనాన్ని తెలిపే సందర్భమే ఈ పాఠ్యభాగము అని చెప్పవచ్చు. మనకు ఈ పాఠ్యభాగం యొక్క సందర్భం ఏంటి, ఈ పాఠ్యభాగము ఎందులోంచి గ్రహించడం జరిగింది, పోతన గారి యొక్క రచనలు ఏమిటి అనే ప్రశ్నలు తప్పకుండా అడగవచ్చు. ఇక ఈ పాఠ్యభాగం యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్య స్నేహితుడు. శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు బాల్య స్నేహితుడు. కటిక పేదరికంతో బాధపడుతున్న కుచేలుడు తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి సహాయం పొందడానికి ద్వారకా నగరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఉంటాడు. శ్రీకృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితుడు. కుచేలుడు చాలా కష్టంలో ఉంటాడు కాబట్టి శ్రీకృష్ణుడిని సహాయం కోరడానికి ద్వారకా నగరానికి వెళ్తాడు. అక్కడ భార్యలతో సహా శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలునికి మర్యాదలు చేసి స్నేహ ధర్మాన్ని ఎలా చూపించాడో ఈ పాఠ్యభాగం వివరిస్తుంది. అంటే ఈ పాఠ్యభాగం సందర్భం ఏమిటయా అంటే శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్య స్నేహితుడు. కుచేలుడు కటిక పేదరికంలో ఉంటాడు కాబట్టి సహాయం కోరి ద్వారకా నగరానికి వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడిని కలిసినప్పుడు శ్రీకృష్ణుడు తన భార్యలతో సహా తన బాల్యమిత్రుడైన కుచేలుడికి ఎన్నో మర్యాదలు చేశారు, సేవలు చేశారు, స్నేహ ధర్మాన్ని చూపించారు. ఆ స్నేహ ధర్మం ఎలా చూపించాడనేది మనకు ఈ పాఠ్యభాగం అనేది వివరిస్తుంది. కాబట్టి ఇది పాఠ్యభాగ సందర్భం అని మనం చెప్పవచ్చు. ఇక ఇక్కడ కొన్ని మనకి పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా పర్యాయ పదాలు మరియు వ్యతిరేక పదములు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రశ్న జవాబులు చూడండి. ఈ కవి పరిచయం నుండి మనకు ప్రశ్నలు ఎలా వస్తాయి. స్నేహ ధర్మం పాఠ్యభాగ సందర్భాన్ని రాయమన్నాడు. పోతన రచనలు ఏవి, అతని శైలి ఎటువంటిది, ఈ పద్యం ఏ పాఠంలోనిది, రచించిన కవిని గురించి రాయండి అని కూడా మనకి ప్రశ్నలు అయితే అడగొచ్చు. ఇక మొట్టమొదటి పద్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాద పద్మంబులాశ్రయింపంగజనుట పరమ శోభనమా చక్రపాణికిపుడు. ఇందులోని మొదటి పద్యాన్ని గమనించినట్లయితే, నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు
పాద పద్మంబులాశ్రయింపంగజనుట పరమశోభనమా చక్రపాణికిపుడు కానుకేమైన గొంపోవగలదే మనకు. నీవు చెప్పిన అట్ల రాజీవనేత్రు పాద పద్మంబులు ఆశ్రయింపంగజనుట పరమశోభనము ఆ చక్రపాణికి ఇప్పుడు కానుక ఏమైనన్ కొన్పోవన్ కలదే మనకు. ఇది సందర్భాన్ని మనం గమనించాం ఇంతకు ముందే. శ్రీకృష్ణుడు కుచేరుడు బాల్య స్నేహితుడు. కుచేరుడు శ్రీకృష్ణుడి సహాయం కోరి ద్వారకా నగరానికి వెళ్తుంటాడు. ఇక్కడ మన పాఠ్యభాగం అనేది ప్రారంభం అవుతుంది. ఇక నీవు చెప్పిన అట్ల, మరి ఈ ఆలోచన ఎవరికి వచ్చిందయ్యా అంటే కుచేరుడి యొక్క భార్యకి ఈ ఆలోచన వచ్చింది. వాళ్ళ భార్యనే అంటుంది, ఏమయ్యా మీరిద్దరు స్నేహితులు అన్నావు కదా, మరి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అతను ఇప్పుడు గొప్ప రాజు, ద్వారకా నగరానికి వెళ్తే సహాయం చేయడానికి అని భార్య అనడంతో వెళ్ళడానికి సిద్ధపడ్డాడా కుచేరుడు. కుచేరుడు అంటున్నాడు తన భార్యతో, నీవు చెప్పిన అట్లా, నువ్వు చెప్పినట్లుగానే ఆ రాజీవనేత్రుడు అంటే పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు, పద్మములు వంటి నేత్రములు కలిగిన ఆ శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మంబు, ఆ పద్మము వంటి పాదాలను ఆశ్రయించడం కోసం, అంటే వాటిని సేవించడం కోసం, అతని దగ్గరికి వేడుకోవడం కోసం నేను వెళ్తాను. పరమశోభనము, అలా వెళ్ళడం ఎంత ఆనందకరము, ఎంత మంచిదో, ఎంత శుభకరమో అతని దగ్గరికి వెళ్ళడం. ఆ చక్రపాణికి ఇప్పుడు చక్రమును పాణియందు ధరించిన వాడు, చేతిలో చక్రాన్ని ధరించిన వాడికి ఇప్పుడు కానుక ఏదైనా బహుమానము తీసుకు వెళ్ళడానికి మన దగ్గర ఏమైనా ఉందా? నువ్వు చెప్పింది బాగుంది, వెళ్దా. ఆ రాజీవనేత్రుడు పద్మాల వంటి కన్నులు కలిగిన ఆ శ్రీకృష్ణుడి వద్దకి, పద్మముల వంటి పాదములు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడిని ఆశ్రయించడానికి నేను వెళ్తాను. అలా వెళ్ళడం చాలా శుభకరము, నాకెంత ఆనందమో, ఎంత మంచిదో. మరి ఆ చక్రాన్ని చేతిలో ధరించినటువంటి ఆ శ్రీకృష్ణుడికి కానుక ఏమైనా, బహుమతిగా ఏమైనా తీసుకెళ్ళడానికి మన దగ్గర ఏమైనా ఉందా అని ఆ కుచేరుడు తన భార్యను అడిగాడు. దానికి తరువాతి పద్యంలో మనం గమనించినట్లయితే, రెండవ పద్యము, అనిన నయ్యింతి యౌగాకయనుచు విభుని శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండు లములనొక కొన్ని ముడిచి నెయ్యమునను పనియే గోవింద దర్శనోత్సాహియగుచు అనినన్ ఆయింతి ఔగాక అనుచు విభుని శిథిల వస్త్రంబు కొంగునన్ పృథుక తండు లములనొక కొన్ని ముడిచి నెయ్యమునను పనియే గోవింద దర్శన ఉత్సాహియగుచు అనిన ఆ విధంగా తన భర్త అనగానే ఆ ఇంతి అంటే ఆ స్త్రీ, ఆ భార్య, ఆ కుచేరుడి యొక్క భార్య అవుగాక అనుచు, అలాగే తప్పకుండా అంటూ ఆ విభుని, ఆ భర్తకు ఈ విధంగా చెప్పి, శిథిల వస్త్రంబు, కొంత చీకిపోయినటువంటి బట్టలు, కొంగున చీకిపోయినటువంటి ఆ కొంగు, ఉత్తరీయము వస్త్రము అంటే అతను ధరించినటువంటి వస్త్రము, ఆ వస్త్రం చివర, కొంగు అంటే చివర పృథుక తండులములన్, అటుకులను, కొన్ని అటుకులను ఆ కొంగులో ముడిగట్టి నెయ్యమునన్ అంటే ప్రేమగా, ఇష్టముగా అనుపన్ పంపించిందట. దానికి గోవింద దర్శన ఉత్సాహియగుచు, ఆ గోవిందుడిని, ఆ శ్రీకృష్ణుణ్ణి చూడాలనే ఉత్సాహముతో కుచేరుడు వెళ్ళాడట. ఆ విధంగా కుచేరుడు పలకగానే, అమ్మా నువ్వు వెళ్ళమంటున్నావు బాగుంది, కానీ మరి ఆ శ్రీకృష్ణుడికి బహుమతిగా తీసుకుపోవడానికి మన దగ్గర ఏమైనా ఉందా
అని అడగడంతో ఆ భార్య, కుచేలుడి యొక్క భార్య సరే అని అంటూ తన భర్తకు తను ధరించినటువంటి వస్త్రములోనే చీకిపోయినటువంటి ఒక బట్టలో కొన్ని అటుకులను వేసి గట్టిగా ముడివేసి ప్రేమగా తన భర్తకు ఇచ్చిందట. అది తీసుకున్నటువంటి ఆ కుచేలుడు ఆ శ్రీకృష్ణుణ్ణి చూస్తున్నాననే ఆనందంతో చాలా సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరాడట. ఇది 2వ పద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. తరువాతి పద్యము 3వది, ఇది వచనము. అట్లు చనుచున్ తన మనంబున, అట్లు చనుచున్ తన మనంబున, ఆ విధంగా చనుచు వెళ్తూ తన మనంబున, మనస్సులో కుచేలుడు ఆ విధంగా అటుకుల మూటను తీసుకొని వెళ్తున్నాడు. ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడట. ఏమనుకున్నాడయ్యా అంటే, ద్వారకా నగరంబునే రీతి జొత్తును భాసురాంతఃపురవాసి అయినా యప్పుండరీకాక్షునఖిలలేషు నెబ్భంగి దర్శింపగలను దద్వారపాలు రెక్కడి విప్రుండ విందేల వచ్చెదా వనియడ్డ పెట్టిరేనపుడు వారి కేమైన వరిదానమిచ్చి చొచ్చెదనన్న నూహింపనర్థ శూన్యుండ నేను అయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టి కాక తలపోయగానుండు గలదయాత డేల నన్నునుపేక్షించు నేటి మాట లనుచు నా ద్వారకాపుర మతడు సొచ్చి. ఇంకా ఏ విధంగా పలుకుతున్నాడు, మనసులో ఇలా ఊహించుకుంటూ ఉన్నాడు. ఏమని అయ్యా అంటే, ద్వారకా నగరంబును ఏ రీతి జొత్తును భాసుర అంతఃపురవాసి అయినన్ ఆ పుండరీకాక్షున్ అఖిలేషును ఎభంగి ఏ భంగి దర్శింపగలను తద్వారపాలులు ఎక్కడి విప్రుండవు ఇందేల వచ్చెదవని అడ్డపెట్టిరేనప్పుడు వారికి ఏమైనా పరిధానము ఇచ్చి చొచ్చెదను అన్నన్ ఊహింపను అర్ధశూన్యుండ నేను అయినన్ భాగ్యము అతని దయార్ద్ర దృష్టి కాక తలపోయగాన్ ఒండు గలదయాతడు ఏల నన్ను ఉపేక్షించును ఏటి మాటలు అనుచును ఆ ద్వారకాపురము అతడు సొచ్చి. ఏమంటున్నాడు ఇంకా, ఆ ద్వారకా నగరమును నేను ఏ విధంగా ప్రవేశించగలను, ఏ రీతిని చొత్తును, ఏ విధంగా నేను ద్వారకా నగరంలోకి ప్రవేశిస్తాను. భాసుర అంతఃపుర వాసి అయిన ఆ భాసుర వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ అంతఃపురవాసి, అంతఃపురములో ఉండేటటువంటి అఖిల ఈశుడు, అఖిలము అంటే మొత్తం సమస్త ప్రపంచానికి ప్రభు అయినటువంటి ఆ అఖిలేశుడు, ఆ పుండరీకాక్షుని, ఆ పుండరీకము అంటే కమలము, ఆ కమలము వంటి అక్షుడు కన్నులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని ఏ భంగి ఏ విధముగా దర్శింపన్కలను, ఎలా చూడగలను ఆ శ్రీకృష్ణుని నేను. తద్వారపాలులు, ఆ ద్వారపాలకులు, ఆ కాపలాగా ఉన్నటువంటి కాపలాదారులు, ఎక్కడి విప్రుండవు, నువ్వెక్కడి బ్రాహ్మణుడు అయ్యా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎందేలా వచ్చేదవు, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, నువ్వెక్కడి బ్రాహ్మణుడవు అని పంపించకుండా అడ్డు పెట్టిరి. అడ్డము పడితే, అడ్డగించినట్లయితే అప్పుడు వారికి ఏదైనా చిన్న కానుక ఇవ్వాలి కదా, పరిధానము ఇచ్చి వారికంటూ బదులుగా ఏమైనా ఇచ్చి లోపలికి ప్రవేశిద్దామనుకున్నా, అలా ఆలోచించినా కూడా నా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, అర్ధశూన్యుండను. అర్థము అంటే ధనము లేనటువంటి వాడిని కదా. అయినా నా భాగ్యము, నా అదృష్టము అతని దయార్ద్ర దృష్టి, అతని అంటే ఆ శ్రీకృష్ణుని యొక్క దయతో కూడినటువంటి చల్లని చూపు కాక ఒండు కలదు. మరి ఆ శ్రీకృష్ణుడి చల్లని దయా హృదయము తప్ప నాకు ఇంకేమి గలదు.
అతడు ఆ శ్రీకృష్ణుడు నన్ను ఎలా ఉపేక్షించును, నన్నెందుకు ఉపేక్షిస్తాడులే, అయినా నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తాడు, శ్రీకృష్ణుడు నేనని కనిపించగానే తప్పకుండా నన్ను కలుస్తాడు కదా. ఏటి మాటలు ఇవేం మాటలు, ఇవేమి మాటలు నేను మనసులో అనుకోవడానికి వీల్లేదు, తప్పకుండా ఆ శ్రీకృష్ణుడు నన్ను ఆదరిస్తాడు అని తనకు తానే అనుకుంటూ కుచేలుడు ద్వారకా పట్టణములోకి చొచ్చి ఆ విధంగా ద్వారకా పట్టణంలోకి ప్రవేశించాడట. ఇక అతను నడుచుకుంటూ అటుకుల మూట తీసుకొని వెళ్తూ మనసులో ఆలోచించుకుంటున్నాడు. అవును, నేనైతే వెళ్తున్నా, కానీ ఆ ద్వారకా నగరంలోకి నేను ఎలా ప్రవేశించగలుగుతా, పోనీ ప్రవేశించానే అనుకో, అక్కడ వెలుగొందుతున్నటువంటి గొప్ప అంతఃపురం ఉంటుంది. ఆ అంతఃపుర వాసి అంటే అక్కడ నివసించే ఆ శ్రీకృష్ణుడు, ఆ పుండరీకాక్షుడు, కమలము వంటి కన్నులు కలిగినటువంటి అఖిలేశుడు, మొత్తం ప్రపంచానికి అధిపతి అయిన ఆ శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా నేను దర్శింపగలుగుతాను? ఆ ద్వారపాలకులు నువ్వెక్కడి బ్రాహ్మణుడవు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని నన్ను అడ్డుపడితే, లోపలికి ప్రవేశించకుండా చేస్తే, మరి అలాంటి వారికి ఏమైనా కానుక ఇచ్చి లోపలికి ప్రవేశిద్దామన్నా, అలా అనుకుంటున్నా సరే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నా దగ్గర కొద్ది ధనము కూడా లేదు వారికి ఇవ్వాల్సిన కానుక కోసమైనా కూడా. మరి ఆ విధంగా నేనుండగా మరి నా అదృష్టము, నాకున్న అదృష్టం ఏంటయ్యా అంటే దయార్ద్ర దృష్టి, ఆ శ్రీకృష్ణుడి యొక్క దయాహృదయం నా పైన ఉండదు. తలపోయగా నేను ఆలోచిస్తూ ఉంటే మరి ఆ శ్రీకృష్ణుడి దయ నా పైన ఉంటుంది కదా, అతను నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడు, నన్నెందుకు వస్తే నన్ను చూడగానే నన్ను పట్టించుకోనట్టుగా ఉంటాడా ఆ శ్రీకృష్ణుడు అని ఇలాంటి మాటలు తన మనసులో అనుకుంటూ ఆ ద్వారకాపురములోకి సొచ్చి ఆ ద్వారకా నగరంలోనికి ఆ విధంగా కుచేలుడు ప్రవేశించాడట. అలా ప్రవేశించినటువంటి ఆ కుచేలుడు వచనము అట్లు ప్రవేశించి రాజమార్గంబునంజని చని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట. అట్లు ప్రవేశించి రాజమార్గంబునంచని చని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట. ఆ విధంగా అతను ఏం చేశాడు, ద్వారకా నగరంలోకి అయితే ప్రవేశించి ఆ తరువాత రాజమార్గము వెంట, ఆ రాజమార్గము అంతఃపురానికి దారి, ఆ దారి వెంట నడుచుకుంటూ వెళ్ళి కక్ష్యాంతరంబులు గడచి, లోపలున్నటువంటి దారులు కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆ లోపలి దారులన్నీ కూడా దాటి వెళ్ళి వెళ్ళి ముందట. అలా వెళ్ళి ఆ ఎదురుగా వెళ్ళిన తర్వాత ఏం చేశాడట, ఆ తరువాతి పద్యము విశదమయ్యొప్పు షోడశ సహస్రాంగనా కలిత విలాస సంగతి తనర్చి మహనీయ తపనీయ మణిమయ గోపుర ప్రాసాద సౌదహర్మ్యముల జూచి మనము బ్రహ్మానందమును పొందగడు నువ్వి సంతోష భాష్మముల్ జడిగొనంగా ప్రకటమై విలసిల్లునొక వధూమణి మంది రమున నింతులు చామరములు వీవ తనరు మృదు హంసతూలిక తల్పమందున్ తాను ప్రియయును బహు వినోదములదనది మహిత లావణ్య మన్మధుండు ననగజూ పట్టు పుండరీ కాయతాక్షు విషదము అయి ఒప్పు షోడశ సహస్ర అంగనాకలిత విలాస సంగతింతనర్చి మహనీయ తపనీయ మణిమయ గోపుర ప్రాసాద సౌద హర్మ్యములంచూచి మనము బ్రహ్మానందమును పొందన్ కడున్ ఉబ్బి సంతోష భాష్పముల్ జడిగొనంగన్ ప్రకటితము అయి విలసిల్లును ఒక వధూమణి మందిరమునన్ ఎంతులు చామరములు వీవన్ తనరు మృదు హంసతూలిక తల్పమందున్ తాను ప్రియయును బహు వినోదములన్ తనరి మహిత లావణ్య మన్మధుండు అనగా చూపట్టు పుండరీకాయతాక్షు. ఇంకా
ఆ విధంగా అతను ఆ రహదారులన్నీ దాటి ముందుకు వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత విషదమై ఒప్పు ఎంతో స్వచ్ఛముగా ప్రకాశిస్తున్నటువంటి సహస్ర షోడశ సహస్ర అంగన. షోడశ సహస్ర అంటే సహస్ర అంటే 1000, 16,000 మంది స్త్రీలు, 16,000 మంది స్త్రీలతో కలిసి ఉన్నటువంటి, ఒప్పుతూ ఉన్నటువంటి విలాస సంగతి, ఎంతో లీలగా కూడి ఉన్నటువంటి తనర్చి ఒప్పుతున్నటువంటి మహనీయ గొప్ప, తపనీయ అంటే బంగారము, మణిమయ అంటే మనులతో కూడినటువంటి గోపురాలు, గొప్ప గోపురాలు కలిగినటువంటి ప్రాసాదము. ఇక్కడ ప్రాసాదము అంటే ఆ అంతఃపుర భవనములు, ఆ అంతఃపుర భవనాలు మరియు సౌధము అంటే గొప్ప మేడలు, హర్మ్యములు అంటే గొప్ప భవనాలు, మేడలు భవనాలు చూచి వాటినన్నిటినీ చూసి మనము అంటే మనస్సు బ్రహ్మానందము గొప్ప ఆనందాన్ని గొప్ప ఆనందం అతనికి కలుగగా కడున్ ఉబ్బి ఎంతో గొప్పగా పొంగిపోయాడట. కడున్ ఉబ్బి గొప్పగా పొంగిపోయి సంతోష భాష్పముల్ ఆనంద భాష్పాలన్నీ కూడా అతనికి వచ్చాయట. ఆనంద భాష్పాలు రాగా ఆనంద భాష్పాలు వచ్చాయట. జడిగొనంగా ఆ వచ్చిన ఆనంద భాష్పాలన్నీ ప్రవాహంలాగా వెళ్తూ ఉంటే ప్రకటము అయి స్పష్టముగా ఒప్పుచున్న కనిపిస్తున్నటువంటి ఒక స్త్రీ, ఒక వధూమని ఒక స్త్రీ ఆ మందిరమున, ఆ భవనాలలో, ఆ ఇంటిలో ఇంతులు అంటే స్త్రీలు చామరములు వింజామరలు వీచుచూ ఉండగా తనరు ఒప్పుచున్న మృదు హంస తూలిక, చాలా మెత్తనైనటువంటి హంస ఆకారంలో ఉన్న మంచము మీద తానున్ అంటే శ్రీకృష్ణుడు, ప్రియయును అంటే ప్రియమైనటువంటి భార్యయు, బహు వినోదముల్ అనేకమైనటువంటి ఆట పాటలతో తనరి ఒప్పుచున్న మహిత గొప్పదైన లావణ్యము అంటే సౌందర్యము, అందము, మన్మథుండు మన్మధులకే మించినటువంటి మన్మధుడేమో అన్నట్లుగా కనబడుతున్నటువంటి పుండరీక ఆయత అక్షువట. పుండరీకము అంటే తామరల వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడట. అతను అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ కుచేలుడు అలా వెళ్తూ అందమైనటువంటి 16,000 మంది గోపికలను చూశాడట. వారి యొక్క గొప్పతనాన్ని చూశాడు, వారి యొక్క విలాసాలను చూశాడు, ఎంతో తృప్తి పడ్డాడు. బంగారముతోనూ మనులతోనూ తాపడం చేసిన ఆ భవనాల యొక్క గోపురాలను చూశాడు. ఆ భవనాలను చూసి బ్రహ్మానందాన్ని పొందాడట. వాటిని చూడగానే తనకు ఆనంద భాష్పాలన్నీ ధారలుగా కారుతూ ఉంటే ఎంతో సౌందర్యవంతమైన స్త్రీలంతా కూడా ఆ శ్రీకృష్ణుడికి వింజామరలు వీస్తూ ఉండగా, విసనగర్రలు విసురుతూ ఉండగా, మెత్తని హంసతూలిక తల్పము మీద తన ప్రియురాలితో, తన భార్యతో ఆట పాటలతో సంతోషంగా మన్మధుడి కంటే గొప్పగా అందగాడైన తెల్ల తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు అని తరువాతి పద్యంతో మనకి మిగతాది అంతా తర్వాత పద్యంలో వస్తుంది. మరొక్కసారి పద్యంలో అతను చూసినటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, విషదమై ఒప్పు షోడశ సహస్రాంగన, ఎంతో గొప్పగా 16,000 మంది ఆ భార్యలని కుచేలుడు చూశాడట. అది చూసి అక్కడ ఉన్నటువంటి గొప్పవైనటువంటి మనులతో కూడినటువంటి భవనాల యొక్క గోపురాలను చూశాడట. పెద్ద పెద్ద భవనాలు చూశాడట. ఇవన్నీ చూసి ఎంతో ఆనందం కలిగింది. ఆనందంతో ఆనంద భాష్పాలు ధారలుగా కారుతూ ఉన్నాయి. అలా కారుతూ ఉండగా అక్కడ భవనాలలో ఉన్నటువంటి స్త్రీలను చూశాడు. ఆ స్త్రీలంతా శ్రీకృష్ణుడికి విసనకర్రలు విసురుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఎంతో మెత్తదైనటువంటి హంసతూలిక తల్పం మీద అతను పడుకొని ఉన్నాడు. పక్కనే తన భార్యను చూశాడు. వాళ్ళంతా ఎంతో గొప్పగా వినోదములు, ఎన్నో రకాలైనటువంటి ఆటలు ఆడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో గొప్ప సౌందర్యవంతమైనటువంటి ఆ మన్మధుడి కంటే గొప్పవాడిలాగా ఆ శ్రీకృష్ణుడు కనిపించాడయ్యా. అతను చూడడానికి అతని కళ్ళెలా ఉన్నాయి, తెల్ల తామరలుగా
వలె విశాలముగా ఉన్నాయట ఆ శ్రీకృష్ణుడి యొక్క కనులు. ఆ విధంగా చూసి ఎంతో సంతోషపడ్డాడు ఆ కుచేలుడు. ఆ తరువాత ఇందీవరశ్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసుర కపోలు గౌస్తుభాలంకారు గామితా మందారు సురచిర లావణ్యు సురశరణ్యో హర్యక్ష నిభమధ్యు నఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను గౌషేయ పరిధాను పన్నగశయను నబ్జాతనయును మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణ సాంధ్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి పదాలను వాడాడో పోతన గారు. అన్నీ కూడా అంత్యానుప్రాస అలంకారాలు కనిపిస్తాయి. ఇందీవరశ్యాము వందిత సూత్రాము గరుణాలవాలు భాసుర కపోలున్ కౌస్తుభాలంకారు కామితా మందారు సురచిర లావణ్యు సురశరణ్యో హర్యక్ష నిభమధ్యు నఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను గౌషేయ పరిధాను పన్నగాశయము నబ్జాతనయును మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణ సాంధ్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఇంకా ఏమంటున్నాడయ్యా అంటే ఇందీవరశ్యాముడట. ఇందీవరము అంటే నల్ల కలువ అని అర్థం. ఇందీవరుడి వంటి, శ్యాముడు అంటే నల్లనైన వాడు, నల్ల కలువ లాంటి నల్లనైన వాడట. వందిత సూత్రాము అంటే వందితుడు అంటే ఇంద్రుని చేతనే నమస్కరించబడిన వాడట. కరుణాలవాలు దయకు నిలయమైన వాడు, ఆలవాలమైన వాడు అని. భాసుర కపోలు మెరిసే చెక్కిళ్ళు కలిగిన వాడట. కౌస్తుభ అలంకారున్ కౌస్తుభము అన్న రత్నాన్ని ఆభరణంగా ధరించినవాడు. కామిత మందారు అంటే కోరిన కోరికలు తీర్చే మందారము వంటి వాడు. మందారం అనేది కల్పవృక్షము. సురుచిర లావణ్యం అంటే గొప్ప సౌందర్యం కలిగిన వాడు. హర్యక్ష నిభ సింహము వంటి సన్ననైన నడుము కలిగిన వాడట. మధ్యు నడుము, సింహము వంటి నడుము. మధ్యు అంటే నడుము కలిగిన వాడు. ఎలాంటి నడుమయ్యా అంటే సింహము వంటి నడుము కలిగిన వాడు. అఖిల లోక అన్ని లోకాలకు ఆరాధ్యుడు అంటే పూజింపదగిన వాడు. ఘన చక్రహస్తు ఘన గొప్పదైన చక్రము హస్తమునందు కలిగిన వాడు. చక్రహస్తు చక్రమునందు హస్తము గలవాడు, హస్తమునందు చక్రము గలవాడు. జగత్ ప్రశస్తు ప్రపంచం మొత్తానికి ప్రశస్తమైన వాడు, ప్రసిద్ధి కలిగిన వాడు. ఖగకుల అధిపయాను పక్షిరాజైనటువంటి, ఖగకులము అంటే పక్షికులము. పక్షికులానికి అధిప ఎవరు అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి పైన తిరిగేవాడట. కౌశేయ పరిధాను పట్టు వస్త్రాలు ధరించినవాడు. పన్నగ శయను, పన్నగం అంటే పాము. ఆదిశేషువు పైన శయనించేవాడు, పవలించువాడు అని అర్థం. అబ్జాత నయను, అబ్జాతము అంటే కమలములు, కమలముల వంటి కన్నులు కలిగిన వాడు. మకర కుండల సద్భూషు మకర కుండలాలనే భూషితాలుగా కలిగిన వాడు అంటే అలంకారాలుగా. మకర కుండలాలనే చెవిపోగులుగా ధరించిన వాడు అని అర్థం. మంజు భాషు అంటే మృదువుగా మాట్లాడేవాడు. నిరుపమ ఆకారు అసలు సాటి లేని నిరుపమానమైనటువంటి రూపాన్ని కలిగిన వాడు. దుగ్ధ సాగర విహారు, సాగరం అంటే పాల సముద్రం, పాల సముద్రంలో విహరించేటటువంటి వాడు. భూరి గుణసాంధ్రు అంటే గొప్పవైనటువంటి గుణములన్నీ సాంద్రముగా చాలా గొప్పగా కలిగిన వాడు, ఎక్కువ కలిగిన వాడు.
యదుకుల యాదవ వంశమనే, అంబోధి అంటే సముద్రానికి, చంద్రుని వంటి వాడు, విష్ణు అంటే అంతటా వ్యాపించిన వాడు విష్ణువు, రోచిష్ణు ప్రకాశవంతమైన వాడు, జిష్ణు జయశీలుడైన వాడు, సహిష్ణు ఓర్పు కలిగిన వాడు, కృష్ణు అంటే నల్లని వాడైన శ్రీకృష్ణుడు. ఇవన్నీ కూడా మహావిష్ణువును సూచించేటటువంటి పదాలే మనం ఇక్కడ గమనించవచ్చు. విష్ణు అంటే అంతటా వ్యాపించిన వాడు, రోచిష్ణు అంటే ప్రకాశవంతమైన వాడు, జిష్ణు అంటే జయశీలుడు, సహిష్ణు అంటే ఓర్పు కలిగిన వాడు, కృష్ణు అంటే నల్లని వాడు అయిన శ్రీకృష్ణుడు అని అర్థం. ఇందులో మొత్తము కూడా మనకి ఆ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి, అంటే ఆ శ్రీకృష్ణుడి గురించే, వారి గొప్పతనం గురించే తెలియజేయడం జరిగింది. ఇందీవరుడు అంటే మరొకసారి గమనిద్దాం. ఇందీవర శ్యాముడు అంటే నల్ల కలువలాగా నల్లని రూపం కలిగిన వాడు. వందిత సూత్రామునంటే ఇంద్రుని చేత నమస్కరించబడిన వాడు. కరుణ ఆలవాడు అంటే దయకు నిలయమైన వాడు. బాసుర కపోలు అంటే మెరిసే చెక్కిళ్ళు కలిగిన వాడు. కౌస్తుభ అలంకారం అంటే కౌస్తుభ రత్నాన్ని ఆభరణంగా ధరించిన వాడు. కామిత మందారు అంటే కోరిన కోరికలు తీర్చే మందారం వంటి వాడు. కల్పవృక్షం వంటి వాడు. సురుచిర లావణ్యం అంటే గొప్ప సౌందర్యాన్ని కలిగిన వాడు. హరియక్ష నిభ అంటే సింహము నడుము వంటి మధ్యు నడుము కలిగిన వాడు. అఖిల లోకం అన్ని లోకాలకు ఆరాధ్యుడు, పూజింపదగిన వాడు. ఘన చక్రహస్తు గొప్పదైన చక్రాన్ని హస్తమునందు ధరించిన వాడు. జగత్ ప్రశస్తు ప్రపంచం మొత్తం గొప్ప ప్రసిద్ధి చెందినవాడు, గొప్పవాడు అని పేరు పొందినవాడు. ఖగకుల అధిప పక్షి కులానికి అధిపుడైనటువంటి గర్తుమంతుణ్ణి వాహనముగా కలిగినవాడు. కౌశేయ పరిధాన్ పట్టు వస్త్రాలు ధరించినవాడు. పన్నగ శయనం పన్నగం అంటే పాము. ఆది శేషుడిపై శయనించేవాడు, పవలించువాడు. అబ్జాత నయన అంటే కమలము వంటి కన్నులు గలవాడు. మకర కుండల సద్భూషు మకర కుండలాలనే చెవి పోగులుగా ధరించిన వాడు. మంజు భాషు మృదువుగా మాట్లాడేవాడు. నిరుపమాకారు నిరుపమయమైన ఆకారము కలిగిన వాడు, సాటిలేని రూపము గలవాడు. దుగ్ధ సాగర విహారు పాల సముద్రంలో విహరించేవాడు. భూరి గుణ సాంద్రు అనంతమైన గొప్ప గుణాలు గలవాడు. యదుకుల యాదవ వంశమనే, అంబోధి సముద్రానికి, చంద్రుని వంటి వాడు. విష్ణు అంతటా వ్యాపించిన వాడు. రోచిష్ణు ప్రకాశవంతమైన వాడు. జిష్ణు జయశీలుడైన వాడు. సహిష్ణు ఓర్పు గలవాడు. కృష్ణు నల్లని వాడు అయిన ఆ శ్రీకృష్ణుడు. ప్రతి పదము కూడా మనకి ఆ విష్ణువు యొక్క నామాలని తెలియజేస్తూ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మొత్తము కూడా విష్ణువు నామాలే తెలియజేస్తుంది. మళ్ళొకసారి గమనిద్దాం. నల్ల కలువల వలె నల్లనైన వాడు, దేవేంద్రుడిచే నమస్కరించబడిన వాడు, దయామయుడైన వాడు, మెరుస్తున్న చెక్కిళ్ళు గలవాడు, కౌస్తుభ మణిని ధరించిన వాడు, కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడు, గొప్ప సౌందర్యం గలవాడు, దేవతలకే దిక్కైన వాడు, సింహము వంటి నడుము గలవాడు, అన్ని లోకాలచే పూజింపబడేవాడు, చక్రము ధరించిన వాడు, జగమంతటా ప్రసిద్ధుడైన వాడు, గరుడునిపై తిరిగేవాడు, పట్టు వస్త్రాలు ధరించిన వాడు, ఆదిశేషునిపై పవలించేవాడు, మకర కుండలాలను ధరించిన వాడు, మృదువుగా మాట్లాడేవాడు, సాటిలేని రూపము గలవాడు, పాల సముద్రంలో విహరించేవాడు, గొప్ప గుణాలు గలవాడు, యాదవ వంశంలోనే శ్రేష్ఠుడు, అంతటా వ్యాపించినవాడు, అనంతమైన కాంతి గలవాడు, విజయుడు, ఓర్పు గలవాడు, నల్లనైన వాడు ఆ శ్రీకృష్ణుణ్ణి ఈ కుచేలుడు ఆ విధంగా ప్రయాణిస్తూ చూశాడట. కుచేలుడు శ్రీకృష్ణుణ్ణి చూశాడు. ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు అనేది ఎంతో అద్భుతంగా మనకి పోతన గారు ఈ పద్యం ద్వారా వర్ణించడం జరిగింది. తరువాతి పద్యము కనిడాయంజనునంత కృష్ణుడు దళత్ కంజాక్షుడ పేద విప్రుని నశ్రాంత దరిద్ర పీడితు కృషి భూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయుంగుచేలుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుండై దిగెన్ తల్పమున్. కనిడాయన్ జనునంతన్ కృష్ణుడు తలత్ కంజాక్షుడు ఆ పేద విప్రునిన్ అశ్రాంత దరిద్ర పీడితుడు
కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండ ఉత్తరీయున్ కుచేలునిన్ అల్లంతనె చూచి సంభ్రమ విలోలుండు అయి దిగెన్ తల్పమున్. ఇంకా కని డాయున్, ఆ శ్రీకృష్ణుని చూసినటువంటి ఆ కుచేరుడు శ్రీకృష్ణుడిని చూసి డాయన్ చనునంత శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళబోతున్నాడు. ఇక కృష్ణుడిని చూశాడు కదా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళబోతున్నాడు. అప్పుడు కృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడు దళత్ కంజ అక్షుడు, ఇక్కడ విచ్చుకున్నటువంటి కంజదళ తామర ఆకుల వంటి కన్నులు కలిగిన ఆ శ్రీకృష్ణుడు ఆ పేద విప్రుని, ఆ పేదవాడైనటువంటి ఆ విప్రుని, ఆ బ్రాహ్మణుని అశ్రాంతం అంటే నిరంతరం దరిద్ర పీడితున్ అంటే పేదరికం చేత బాధింపబడుతూ ఉన్నవాడైన ఆ కుచేలుని కృషీభూత అంగున్ అంటే కృషించినటువంటి శరీరం కలిగిన వాడు, అంగుం అంటే శరీరం, జీర్ణాంబరుడు చిరిగిపోయిన అంబరాలు అంటే వస్త్రాలు ధరించిన వాడు, ఘన తృష్ణ ఎంతో కోరికతో, ఆతుర చిత్తున్ వేగపడుతున్న మనసు, చిత్తం అంటే మనసు కలిగిన వాడు, హాస్య నిలయం చిరునవ్వుతో కూడా ఉన్నాడట. ఆ పేద విప్రుడు, ఆ పేద బ్రాహ్మణుని కుచేలుడైన ఆ పేద బ్రాహ్మణుని అల్లంతనే అంత దూరం నుంచే చూచి సంభ్రమ విలోలుండు అయి ఆశ్చర్యంతో మునిగిపోయి తల్పమును మంచము నుండి క్రిందికి దిగాడట. కని డాయన్ చనునంత ఆ శ్రీకృష్ణుణ్ణి ఎలా ఉన్నాడో చూశాడు కుచేరుడు. చూసిన తర్వాత వెంటనే ఏం చేశాడంటే కృష్ణుడి దగ్గరికి వెళ్దామని అనుకున్నాడు. అప్పుడు ఆ కృష్ణుడు ఆ దళత్ కంజాక్షుడు విచ్చుకున్నటువంటి తామర రేకుల లాంటి కన్నులు కలిగిన ఆ శ్రీకృష్ణుడు ఏం చేశాడట, ఆ పేద విప్రుని, పేద బ్రాహ్మణుడైనటువంటి వాడిని, నిరంతరం పేదరికం చేత బాధపడుతున్న వాడిని, కృషించినటువంటి శరీరం కలిగిన వాడిని, చినిగిపోయిన బట్టలు ధరించిన వాడిని, ఘనతృష్ణ గొప్ప కోరిక కలిగిన వాడిని, ఎంతో ఆతురతతో ఉన్నవాడిని, చిరునవ్వుతో ఉన్నటువంటి వాడిని, ఖండోత్తరీయము అంటే ఇక్కడ చినిగిపోయినటువంటి బట్టలు ధరించినటువంటి వాడు, ఆ ఖండోత్తరీయం ధరించినటువంటి కుచేలుని అల్లంతనే, కుచేలుణ్ణి అంత దూరం నుంచే చూచాడు కృష్ణుడు. చూసి సంభ్రమ ఎంతో ఆశ్చర్యానికి లోనై దిగాడట తల్పమున్, తను పడుకున్నటువంటి ఆ హంసతూలిక తల్పమును వెంటనే దిగాడట ఆ శ్రీకృష్ణుడు. ఆ దిగినటువంటి శ్రీకృష్ణుడు మనకి ఇక్కడ వరకు ఆ పద్యం అనేది పూర్తయింది. పైన చెప్పిన లక్షణాలు కలిగిన శ్రీకృష్ణుడిని కుచేరుడు చూసి దగ్గరికి వెళ్తూ ఉండగా కమలనేత్రుడైన శ్రీకృష్ణుడు పేదరికంతో బాధపడుతున్నవాడు, బలహీనంగా ఉన్నవాడు, చిరిగిన బట్టలు కట్టుకున్నవాడు, ఎంతో కోరికతో ఉత్సాహంతో చిరునవ్వుతో ఉన్నవాడిని, పేద బ్రాహ్మణుడైనటువంటి ఆ చినిగిన బట్టలు ధరించిన కుచేరుడిని దూరం నుంచే చూసి ఆశ్చర్యపడి వెంటనే మంచం మీద నుండి కిందికి దిగాడట. మంచం మీద నుండి కిందికి దిగి కరమర్దినెదురుగా జని పరిరంభనమాచరించి బంధు స్నేహ స్ఫురణందోర్దెచ్చి సమాదరమున గూర్చుండబెట్టి తన తల్పమునన్ కరమర్ధిన్ ఎదురుగాంచని పరిరంభనము ఆచరించి బంధు స్నేహ స్ఫురణన్ తోడు తెచ్చి సమ ఆదరమునన్ కూర్చుండన్ పెట్టి తన తల్పమునన్. కరము అర్థిన్ ఎంతో ఆశతో ఎదురుగా వెళ్ళి పరిరంభనము ఆచరించి గట్టిగా కౌగిలించుకొని బంధు స్నేహ స్ఫురణన్ బంధువు స్నేహితుడు అనే గుర్తు చేసుకొని
బంధువు స్నేహితుడి వలె తోడు తెచ్చి అతన్ని తోడుకొని వచ్చి వెంట పెట్టుకొని వచ్చి సమ ఆదరమున ఎంతో ప్రేమతోటి తన తన యొక్క తల్పంబునన్ తన మంచము మీద కూర్చోబెట్టుకున్నాడట శ్రీకృష్ణుడు. కరమర్ధె ఎదురుగా ఎంతో సంతోషంతో ఆశతో ఎదురుగా వెళ్ళాడట శ్రీకృష్ణుడు. గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒక బంధువు స్నేహితుడిలాగా తోడుకొని వచ్చాడు. ఎంతో ఆదరముతో ప్రేమతో తను పడుకున్నటువంటి ఆ తల్పము మీద కూర్చుండబెట్టాడట. ఎంతో ప్రేమగా కుచేలుడికి ఎదురు వెళ్ళి కౌగిలించుకొని ఎంతో గొప్ప స్నేహితుడు చుట్టములాగా దాన్ని వెంట తీసుకొచ్చి ప్రేమగా తన మంచం మీద కూర్చోబెట్టుకున్నాడట. అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున గనక కలశ సలిలంబు చేగాళ్ళు గడిగి భక్తి తజ్జలంబులదనదు మస్తమున దాల్చి లలిత మృగమద ఘనసాల మిలితమైన అట్లు కూర్చుండన్ పెట్టి నెయ్యమునన్ కనక కలశ సలిలంబుచేన్ కాళ్ళు కడిగి భక్తిన్ తజ్జలంబులన్ తనదు మస్తకమునన్ తాల్చి లలిత మృగమద ఘనసార మిలితమైన. అలా శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి తన హంసతూలిక తల్పము మీద కూర్చుండబెట్టి ఆ విధంగా కూర్చుండబెట్టిన తరువాత నెయ్యమునన్ ఎంతో ప్రేమగా నెయ్యమునన్ కనక ఎంతో ప్రేమగా కనక కలశము, కనకము అంటే బంగారము, బంగారుమయమైనటువంటి కలశమును తీసుకొని సలిలంబుచే, సలిలం అంటే నీళ్లతో కాళ్ళు కడిగి కుచేలుని యొక్క కాళ్ళను కడిగి ఎంతో భక్తితో ఆ కాళ్ళు కడిగినటువంటి నీటిని తనదు యొక్క మస్తకమునం తాల్చి తన యొక్క మస్తకం మీద తల మీద చల్లుకొని లలిత మృగమద ఎంతో లలిత మనోహరమైనటువంటి సున్నితమైనటువంటి మృగమద కస్తూరి, ఆ మృగము కస్తూరి మృగము నుంచి వచ్చినటువంటి ఘనసార కర్పూరములతో మిళితమైన కలిసినటువంటి అలా కుచేలుడిని పక్కన కూర్చుండబెట్టుకొని బంగారు చెంబులో నీళ్లు తెచ్చి ఎంతో ప్రేమగా కుచేలుడి కాళ్ళు గడిగి ఆ నీళ్లను ఎంతో భక్తిగా తన తల మీద జల్లుకొని ఇక కస్తూరి కర్పూరము కలిసినటువంటి అని తరువాతి పద్యంలో కొనసాగుతూ ఉంటుంది. ఆ విధంగా కూర్చుండబెట్టి ప్రేమగా ఏం చేశాడట, బంగారు కలశం తీసుకొని ఆ నీటి చేత బంగారు కలశంలో నీరు తీసుకొని కాళ్ళు గడిగి ఎంతో భక్తితో ఆ నీటిని తన తల మీద జల్లుకొని ఎంతో మృదువైనటువంటి మృగమద కస్తూరి మరియు కర్పూరాలు కలిసినటువంటి కస్తూరి కర్పూరాలు కలిసినటువంటి మలయజము మేన జొబ్బిల్ల నలదియంత శ్రమము వాయంగదాల వృంతముల విసరి బంధురామోద కలిత ధూపంబులొసగి మించు మణి దీపముల నివాలించి మరియు మలయజము మేన జొబ్బిల్లన్ అలదియంత శ్రమము వాయంగదాల వృంతముల విసరి బంధురామోద కలిత ధూపంబులొసగి మించు మణి దీపముల నివాలించి మరియు ఇంకేం చేశాడట, ఆ కస్తూరిని కర్పూరాలు కలిసినటువంటి మలయజము గంధమును తీసుకున్నాడు. మలయజము అంటే గంధము, గంధమును తీసుకొని మేన శరీరానికి జొబ్బిల్ల శరీరం మొత్తానికి పూచాడట. పూసి అంత అలది అంత ఆ తరువాత ఆ శ్రమము అలసట వాయంగా పోయే విధముగా తాళ వృంతములు అంటే తాటి ఆకులతో చేసిన విసన కర్రను విసురుతూ బంధుర ఆమోద కలిత మంచి వాసనలతో కూడినటువంటి ధూపంబులు ఒసగి అగరుబత్తులు ముట్టించి ఆ పొగలన్నీ కూడా వేసి మించుమని దీపముల గొప్ప రత్నాల దీపాలతో నివాళించి హారతి ఇచ్చి ఇంకా ఈ విధంగా చేశాడు. ఏం చేశాడు, కస్తూరి కర్పూరము మంచి గంధము కలిపి చక్కగా కుచేలుడి శరీరానికి పూశారట. ఇక అలసట పోయేలాగా తాటాకుల విసనకర్రలతో విసిరారు.
అలాగే ఆ విధంగా సువాసనలు వెదజల్లేటటువంటి అగరుబత్తులు వెలిగించి ధూపాలు వేశారట. మలయజము అంటే గంధము. ఇంతకు ముందు పద్యంలో మనము కొన్ని విషయాలు చెప్పుకున్నాం, కస్తూరి మరియు కర్పూరము. అలాగే ఇక్కడ మలయజము అంటే గంధము. ఈ మూడు కలిసినది తన శరీరానికి, కుచేలుడి శరీరానికి చల్లగా పూసి ఆ విధంగా అతని శ్రమంతా పోయేలాగా తాటి ఆకులతో చేసిన విసన కర్రలు విసిరి మంచి వాసన వచ్చే ధూపాలు వారికి సమర్పించి మంచి మణిదీపాలు ఆ మణిదీపాల హారతి అనేది అతనికి ఇచ్చి, మరియు ఇంకా ఏమేం చేశారట ఆ విధంగా ఇచ్చి తర్వాత మనకి ఒకటి వచనం ఇవ్వడం జరిగింది. సురభి కుసుమ మాలికలు, సురభి కుసుమ మాలికలు సిగముడింతురిమి కర్పూర మిలిత తాంబూలములిడి ధేనుగున సంగి సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పు విప్రుండు మేనంబుల కాంకురంబులంకురింప నానంద భాష్పము జలబిందు సందోహుండయ్యే అట్టియడన్ పద్మలోచనుండు మన్నించు నంగనామనియగు రుక్మిణి కర కంకణ రవంబులయన్ చామరలు వీవ తజ్జాత వాతంబున కర్మ సలిలంబు నివారించుచుండన్ చూచి శుద్ధాంత కాంతా జనంబులు తమ మనంబునద్భుతం బంది ఇట్లనిరి. సురభి సురభి కుసుమ మాలికలు సిగముడింతురిమి కర్పూర మిలిత తాంబూలంబులిడి ధేనువున సంగి సాదరంబుగా స్వాగతం బడిగిన అప్పుడు ఆ విప్రుండు మేనంబుల కాంకురంబులంకురింప ఆనంద భాష్ప జలబిందు సందోహుండయ్యే అట్టియడన్ పద్మలోచనుండు మన్నించు నంగనామనియగు రుక్మిణి కరకంకణ రవంబుల యంజామరులు వీవ తజ్జాత వాతంబున ఘర్మ సలిలంబు నివారించుచుండ చూచి శుద్ధాంత కాంతాజనంబులు తమ మనంబున అద్భుతం బంది ఇట్లనిరి. ఈ విధంగా సురభి, సురభి అంటే మంచి వాసన వచ్చే కుసుమ మాలికలు, సురభి కుసుమ మాలికలు మంచి వాసన కలిగినటువంటి కుసుమ మాలికలంటే పూలదండలు. ఈ పూలదండలట సిగ ముడిన్ తురిమి ఆ సిగలో మంచి వాసన వచ్చే పూలదండలను ఆ సిగలో పెట్టారట. కర్పూర మిలిత కర్పూరములు పచ్చ కర్పూరాలు కలిసినటువంటి తాంబూలాలు ఇచ్చారట. దేనువును వసంగి ఆవును బహుమానముగా ఇచ్చారట. అలాగే సాదరంబుగా, సాదరంబుగా అంటే ప్రేమగా, సాదరంబుగా ప్రేమగా ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడగగా అంటే క్షేమ సమాచారాలు అడిగారట. అప్పుడు ఆ తరువాత ఆ బ్రాహ్మణుడైన కుచేరుడు శరీరం మొత్తము కూడా పరవశంతో వెంట్రుకలు నిక్కపొడుచుకొనగా పులకరించిపోయింది. శరీరం అంతా పులకరించిపోగా సంతోషంతో ఆనంద భాష్పముల జలబిందు సందోహుండయ్యే ఆనంద భాష్పాలు సంతోషముతో అలా రాలుతూ ఉన్నాయి ఆ కుచేలుడికి. అలాంటి సమయంలో ఆ పద్మలోచనుడు, పద్మము వంటి కన్నులు కలిగిన ఆ శ్రీకృష్ణుడు మన్నించు ఎంతో ఆదరిస్తూ అంగనామని తన భార్య అయినటువంటి రుక్మిణీదేవి తన చేతికి ఉన్న కరకంకణంబులు, చేతికి ఉన్న గాజులన్నీ ప్రకాశిస్తూ ఉండగా, శబ్దం వస్తూ ఉండగా వింజామరుడు వీస్తూ ఉందట. రుక్మిణీదేవి వింజామరుడు వీస్తూ ఉంది. ఆ వింజామరుల నుండి వచ్చే గాలి వల్ల ఆ ఘర్మ సలిలం అంటే ఘర్మ అంటే ఆ చెమట, ఆ కుచేరుడికి ఉన్న చెమట మొత్తం కూడా ఆ గాలి వల్ల పోయిందట. అదంతా చూస్తున్నటువంటి ఆ అంతఃపుర స్త్రీలు తమ మనసులో ఆశ్చర్యపడి ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. శ్రీకృష్ణుడు సువాసన కలిగినటువంటి పూలదండలను ఆ కుచేరుడి యొక్క సిగముడిలో పెట్టాడట. ఇక కర్పూరంతో కూడిన మంచి తాంబూలాలు ఇచ్చాడు. ఒక ఆవును బహూకరించాడు. మంచిగా కుశలం అడిగాడు, బాగున్నావా, ఎలా ఉంది, ఇంటి దగ్గర ఎలా ఉన్నారు అందరూ, అన్ని అడిగాడు క్షేమ సమాచారాలు. అప్పుడు కుచేరుడు చాలా సంతోషంతో పులకరించిపోయాడు. శరీరం అంతా పులకరించింది. ఆనంద భాష్పాలు ఇలా రాలుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడి యొక్క భార్య అయిన రుక్మిణీదేవి ఆ గాజులు, మెరిసే గాజులు వేసుకొని ఆ వింజామరులు విసనకర్రలు వీచుతూ ఉందట. అలా వీస్తూ ఉన్నప్పుడు కుచేరుడి యొక్క చెమట మొత్తం ఆరిపోయిందట. ఇదంతా చూసినటువంటి ఆ అంతఃపుర స్త్రీలు ఆశ్చర్యంతో ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఏమని అనుకుంటున్నారు ఆశ్చర్యంతో వీరంతా అంటే, ఈ వచనాన్ని మరొక్కసారి చూడండి. సురభి కుసుమ మాలికలు సిగముడిన్ తురిమి, ఆ సువాసన వచ్చే ఆ పూల యొక్క మాలలను సిగలో పెట్టారట. కర్పూరం కలిపినటువంటి తాంబూలాలను ఇచ్చాడట.
ధేనువు మంచి ఆవును ఇచ్చాడు. సాదరంగా స్వాగతం పడిగిన ఎంతో ప్రేమగా ఆ క్షేమ సమాచారాలన్నీ అడిగాడు. అప్పుడు ఆ విప్రుండు ఆ బ్రాహ్మణుడి యొక్క మేను పులకరించిపోయింది. ఆ శరీరం అంతా పులకరించిపోయి ఆ ఆ వెంట్రుకలన్నీ కూడా నిక్కపొడుచుకున్నాయి. అప్పుడు ఆనంద బాష్పాలన్నీ రాలి జలబిందు సందోహుండయ్యే, మొత్తం ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి కళ్ళ నుంచి. అట్టి ఎడన్ అలాంటి సమయంలో ఆ పద్మలోచనుడు, పద్మం వంటి కన్నులు కలిగిన ఆ శ్రీకృష్ణుడి యొక్క భార్య అంగనామని భార్య అయిన రుక్మిణీదేవి ఏం చేసింది? మా చేతులకు మెరిసే గాజులు వేసుకొని విద్యామరలు వేసిద్దట. ఆ విసనగర్రలు వేస్తూ ఉంది. అలాంటి సమయంలో తన శరీరానికి వచ్చిన కర్మ సలిలము, చెమట చుక్కలన్నీ కూడా ఆరిపోయాయట. ఇదంతా చూసినటువంటి ఆ శుద్ధాంత కాంత, అక్కడ ఉండే అంతఃపుర కాంతలందరూ కూడా తమ మనస్సుల్లో అద్భుతం ఆశ్చర్యపోయి ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఆశ్చర్యపోతూ ఇలా వాళ్ళ మనసుల్లో అనుకుంటున్నారట. మరి ఏమనుకుంటున్నారు అనేది మనం తర్వాత పద్యంలో ఉన్న విషయంలో తెలుసుకుందాం. వారంతా కూడా అంతఃపుర స్త్రీలందరూ ఏమనుకుంటున్నారంటే, ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణి దివిజోత్తముండు, తొల్జామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు నీ జగత్స్యామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించియున్న వాడి మహనీయమూర్తి కెనయే ముని పుంగవులెంత వారలున్. ఏమి తపంబు చేసెనోకో ఈ ధరణి దివిజ ఉత్తముండు, తొల్జామున యోగి విస్ఫురత్ ఉపాస్యకుడు అయి తనరారుని ఈ జగత్స్యామి రమా ఆధినాథు నిజ తల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తి కెనయే ముని పుంగవులు ఎంత వారలు. ఏమంటున్నాడయ్యా అంటే, ఈ ధరిని ఏమి తపంబు శేషనో, పాప ఏమి తపస్సులు చేశాడో ఏం కథను. ఈ ధరణి దివిజ ఉత్తముడు, ఈ భూమి మీద ఉండే దివిజ అంటే భూమి మీది దేవతలుగా కొలువబడేటటువంటి బ్రాహ్మణులలోనే ఉత్తముడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు. తొల్ ఇంతకు ముందు పాము పైన యోగి విస్ఫరత్, ఇంతకు ముందు తొల్ పామున, ఇక్కడ తొల్ పామున, ఇక్కడ పా అనే అక్షరం వస్తుంది. తొల్ పామున, ఇక్కడ ఎంత తపస్సు చేసుకున్నాడు ఏమో ఈ బ్రాహ్మణులలో ఉన్న శ్రేష్ఠుడైన వాడు. పాము పైన యోగి విస్ఫురత్, యోగిలాగా ప్రకాశిస్తూ ఉపాస్యకుడై తపస్సు చేస్తూ తనరారు ఒప్పుచుండేటటువంటి జగత్స్వామి, ఆ జగన్నాథుడైనటువంటి రమానాథుడు, లక్ష్మీదేవి యొక్క నాథుడు అంటే భర్త, నిజ తల్పములన్ అతన్ని పడుకునేటటువంటి ఆ శయ్య పైన, ఆ మంచం మీద వసించి ఉన్నవాడు, కూర్చున్నవాడు. ఈ మహాత్ముడికి ఎంతటి వారలు మహర్షులు ముని పుంగవులు ఎంత వారలైనా సాటి రాగలరా? ఇతనికి సాటి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఏమి తపంబు చేసేనొకో, ఓహో ఎలాంటి తపస్సు చేసుకున్నాడో ఏంటో కదా. ఏమి తపంబు చేసేనొకో, ఎంత గొప్ప తపస్సులు చేసుకున్నాడో కదా. ఈ ధరణి, ఈ భూమి మీద దేవతలుగా భావించే బ్రాహ్మణులలో ఉత్తముడైనటువంటి ఈ కుచేలుడు పూర్వము ఎంత గొప్ప తపస్సు చేసుకున్నాడో ఏంటో. పామున యోగి విస్ఫుర, ఈ పాము పైన పడుకుండేవాడు అంటే పాము మీద యోగిలాగా ప్రకాశిస్తూ తపస్సు చేస్తూ ఉండేటటువంటి నిజ తల్పము, ఆ రమాధినాథుడు, ఆ లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి ఆ మహావిష్ణువు యొక్క నిజమైన అతను పడుకునేటటువంటి ఆ స్వంత శయ్యపై నిజతల్పమునన్ అతను పడుకునేటటువంటి ఆ శయ్య మీద కూర్చొని ఉన్నాడు కదా ఆ కుచేలుడు. ఈ మహాత్ముడికి ఎంతటి వారైనా, ఈ ముని పుంగవులు ఎంత గొప్ప మహర్షులైనా ఎనయే సాటి రాగలుగుతారా?
ఆహా, ఈ కుచేరుడు ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నాడో ఏంటో. యోగుల చేత పూజించబడే ఈ పరమయోగి అయినటువంటి లక్ష్మీదేవికి భర్త అయిన ఈ జగన్నాథుడికి, ఆ జగన్నాథుడు పడుకునేటటువంటి ఆ తల్పమందు కూర్చున్నాడు కదా. ఆహా, ఎంత గొప్ప అదృష్టం పట్టింది ఆ కుచేలుడికి. మరి ఇతనికి, ఈ కుచేలుడికి, ఈ మహానుభావుడికి ఎంత గొప్ప మునులైనా, ఎంత గొప్ప మహర్షులైనా సాటి రాగలుగుతారా అని ఈ పద్యం యొక్క భావము. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి అంతఃపుర చెలికత్తెలంతా కూడా అనుకుంటున్నారు ఈ కుచేలుడి యొక్క అదృష్టం ఎంత గొప్పదో అని. తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగాదల పంగ యదు ప్రవరుండెదురేగి మోదమున్ తనుకగ కౌగిలించి ఉచిత క్రియలన్ పరితుష్టు చేయుచున్ వినయమునన్ భజించే ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. ఇది కూడా ఆ చెరికెత్తెలంతా ఆ కుచేలుడి యొక్క అదృష్టాన్ని చూసి వీళ్ళు మనసులో అనుకుంటున్నటువంటి మాటలు. తన మృదు తల్పము అందు వనితామణి అయిన రమాలలామ పొందును ఎడగాంతలంపగ అదు ప్రవరుండు ఎదురేగి మోదమున్ తనుకగ కౌగిలించి ఉచిత క్రియలన్ పరితుష్టుం చేయుచున్ వినయమునన్ భజించే ధరణీ సురుడు ఎంతటి భాగ్యవంతుడో. యదు ప్రవరుండు, ఇక్కడ యాదవ వంశంలో గొప్ప ప్రవరుడు అంటే శ్రేష్టమైనటువంటి వాడు. యాదవ వంశంలోని శ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క మృదువైనటువంటి తల్పము, మెత్తనైనటువంటి ఆ పరుపు పైన వనితామణి, స్త్రీ రత్నమైనటువంటి ఆ రమాలలామ అంటే లక్ష్మీదేవి యొక్క పొందును, కలయికని ఎడగాంతలంపక, ఆ లక్ష్మీదేవి యొక్క ఎడబాటును అంటే లక్ష్మీదేవితో నేను అక్కడ ఉండలేకపోతున్నానని ఆలోచించకుండా కుచేలునికి ఎదురెళ్ళి ఆ రమ, ఆ లక్ష్మీదేవితో అక్కడే ఉంటాడు మామూలుగా. ఆ శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిని సైతం అక్కడ వదిలేసి ఆ కుచేలుడికి ఎదురు వెళ్ళాడు. వెళ్ళి సంతోషముతో, మోదము తనుకగా, సంతోషం కలిగేలాగా అతన్ని కౌగిలించుకొని తగిన మర్యాదలన్నీ చేసి పరితుష్టిన్ సంతృప్తి పరిచి అతన్ని వినయమునని ఎంతో వినయముతో భజించెన్, సేవించాడు కదా. ధరణీసురుడు, ఆ భూమి మీద దేవతలుగా కొడియాడబడే ఆ బ్రాహ్మణుడైన ఈ కుచేలుడు ఎంతటి భాగ్యవంతుడో. ఆహాహా, ఎంత గొప్ప అదృష్టవంతుడయ్యా ఆ కుచేలుడు అని ఆ అంతఃపుర స్త్రీలందరూ తమ మనసుల్లో అనుకుంటున్నారు. లక్ష్మీదేవితో కూడి శ్రీకృష్ణుడు అక్కడ ఆటలాడుకుంటూ ఉన్నాడు. మనం మొట్టమొదటి చెప్పుకున్న విషయమే. అలా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిని వదిలి వెళుతున్నాననే స్పృహ లేకుండా, అసలు ఆమెను వదిలివెళ్తున్నానని ఎలాంటి ఆలోచన లేకుండా కుచేలుడిని చూడగానే వెంటనే లక్ష్మీదేవిని వదిలేసి కుచేలుడి వద్దకి ఎదురుగా వెళ్ళి సంతోషంతో కౌగిలించుకున్నాడు. ఎన్నో సేవలు చేశాడు, అతనికి తగిన మర్యాదలు చేశాడు, వినయంగా సేవించుకున్నాడు. ఆహాహాహా, శ్రీకృష్ణుడి చేత ఇంత గౌరవం పొందిన ఆ పేద బ్రాహ్మణుడు కుచేలుడు ఎంత అదృష్టవంతుడో కదా అని అక్కడ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలంతా కూడా వారు ఆ కుచేలుడి గురించి తమ మనసులో అనుకుంటూ ఉన్నారు. తన మృదు తల్పమందు, తన మృదువైనటువంటి మెత్తనైనటువంటి పరుపు మీద వనితామణి అయినటువంటి ఆ లక్ష్మీదేవి తనతో నేను కలిసి ఉన్నానని కూడా మనసులో అనుకోకుండానే ఆ యాదవ కులంలో ఉత్తముడైన శ్రీకృష్ణుడు కుచేలుడు రాగానే అతనికి ఎదురుగా వెళ్ళి సంతోషముతో కౌగిలించుకొని తగిన మర్యాదలు చేసి తాన్ని సంతృప్తి పరిచి ఎంతో వినయముతో అతనికి సేవించాడు, సేవలు చేశాడు. మరి ఆ ధరణి అంటే భూమి, భూమి మీద దేవతలుగా కొనియాడబడే ఆ బ్రాహ్మణుడైన కుచేలుడు ఎంతటి భాగ్యవంతుడో కదా. ఆహాహాహా, ఎంతటి అదృష్టవంతుడయ్యా ఈ కుచేలుడు అని ఆ లక్ష్మీదేవి దగ్గర ఉండే ఆ చెలికత్తెలంతా కూడా ఆ కుచేలుడి గురించి ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. తర్వాత పద్యంలో 15వ వచనము
అయి అవసరంబున. ఆ విధంగా వాళ్ళు మనసులో అనుకుంటున్నటువంటి సమయంలో ఆ అవసరంబున అంటే ఆ సమయంలో ముర సంహరుడు కుచేలుని కరము గరంబునంతె మల్చి కడకన్మన మా గురు గృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురతమరియున్. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ముర సంహరుడు కుచేలుని కరము కరంబునంతె మల్చి కడకన్మన మా కురు గృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురతమరియున్. ఇక ముర సంహరుడు, ఆ ముర సంహరుడు, ముర అనే రాక్షసుని సంహరించినటువంటి ఆ శ్రీకృష్ణుడట కుచేలుని కరము అంటే కుచేలుని యొక్క చేతిని కరంబున తెమల్చి తన చేతిలో పెట్టుకున్నాడట. ఆ ముర అన్న రాక్షసుడిని సంహరించిన శ్రీకృష్ణుడు ఆ కుచేలుని చేతిని తన చేతిలో తెమల్చి తన చేతిలో పెట్టుకొని మనము ఆ గురు గృహమున మనిద్దరము ఆ గురువు గారి దగ్గర చదువుకున్నాం కదా, బాల్య స్నేహితులము, చిన్నప్పుడు చదువుకున్నాం. అక్కడ గడిపిన చరితములు సన్నివేశాలన్నీ చెప్పుకొని కొన్ని చతురతన్ నేర్పుగా కొన్ని చెప్పి మరియు ఇంకా అమురా అన్న రాక్షసుని చంపిన శ్రీకృష్ణుడు కుచేలుని చేతిని తన చేతిలో పట్టుకొని వారిద్దరూ విద్యాభ్యాసం చేసింది సాందీపని మహర్షి దగ్గర. ఆ సాందీపని మహర్షి ఆశ్రమంలో గడిపిన కొన్ని సందర్భాలను వారు వినిపించుకున్నారు. శ్రీకృష్ణుడు కుచేలుడికి వినిపించాడు. అలా వినిపించి శ్రీకృష్ణుడు ఇంకా ఈ విధంగా అంటున్నాడట కుచేలుడితో, బ్రాహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ దక్షతగల చారు వంశంబువలన పరిణయం వైనట్టి భార్య సుశీల వర్తనములదగ భవత్ సదృశ్యయగునే తలపగృహ క్షేత్ర ధనదార పుత్రాదులందు నీ చిత్తంబు చెడకుంట దోచుచున్నది ఏను తుది లోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయు గతి మనంబులగా మోహితులుగాక అర్థిమై యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్య నిష్ఠ తగిలియుందురు కొందరుత్తములు భువిని. ఇంకా ఆ శ్రీకృష్ణుడు అంటున్నాడట, బ్రాహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ దక్షత గలచారు వంశంబువలనన్ పరిణయంబు అయినట్టి భార్య సుశీల వర్తనములంతగా భవత్ సదృశ అగుణే తలప గృహ క్షేత్ర ధనదార పుత్రాదులు అందు నీ చిత్తంబు చెందకుంట దోచుచున్నది ఏను తుది లోక సంగ్రహ అర్థంబు కర్మ ఆచరణంబు సేయు గతి మనంబులన్ కామ మోహితులు కాక అర్థిమై యుక్త కర్మంబులు ఆచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్య నిష్ఠ తగిలి ఉందురు కొందరు ఉత్తములు భువిని. ఓ బ్రాహ్మణోత్తమ, ఓ బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైనటువంటి వాడ, వేద పాఠన వేదాలు పఠించడం చేత లభించినటువంటి దక్షత సామర్థ్యము గల చారు వంశంబు వలన గొప్ప వంశం వల్ల పరిణయంబు అయిన వివాహం చేసుకున్నటువంటి నీ భార్య యొక్క సుశీల వర్తనములంతగా, నీ భార్య అయిన సుశీల మంచి ప్రవర్తన చేత భవత్ సదృశాగునే నీకు సమానం అవుతుందా అంటే నీకు మంచి ప్రవర్తన చేత నీకు సంతోషపరిచేలాగా నీ భార్య నీతో ఉంటుందా అని అడుగుతూ ఇంకా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు ఆలోచిస్తే, గృహక్షేత్ర ధన, నీ ఇల్లు, క్షేత్రము అంటే పొలాలు, ధన అంటే సంపద, దార అంటే భార్య, పుత్రాదులందు బిడ్డలు మొదలైన వారందరి విషయంలో నీ చిత్తంబు నీ మనస్సు తగులుకోకపోవటం తోచుచూ ఉన్నది.
నీ మనస్సు వారికి అంటుకోకుండా ఉన్నదని నాకు అనిపిస్తూ ఉంది. నేను చివరికి లోక సంగ్రహార్థము సృష్టిని అంతం చేయడం కోసం కర్మాచరణములు అన్ని పనులను ఆచరించుట చేయుగతి చేసినట్లుగా ఈ భూమిని అంటే భూమిపైన కొందరు గొప్పవారు మనసులలో కామమోహితులు కాక కామానికి వశము కాకుండా అర్థమై అవసరానికి తగ్గట్టుగా యుక్త కర్మములు తగిన పనులను ఆచరిస్తూ ప్రకృతి సంబంధములు అంటే లౌకిక విషయాలను విడిచిపెట్టి పవిత్రమైనటువంటి నిష్ఠతో ఆసక్తితో ఉంటారు. ఇంకా ఏమంటున్నాడు? ఓ బ్రాహ్మణోత్తమ, వేదాలు పఠించినటువంటి గొప్ప వంశంలో జన్మించి మనం ఇక్కడ ఇంతకు ముందు శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలైతే ఆ సందర్భాలు, ఆ సాందీపని మహర్షి దగ్గర ఉన్న సందర్భాలన్నీ మనం గుర్తు చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఎంతో గొప్ప బ్రాహ్మణ వంశం, గొప్ప వంశంలోని ఒక ఇల్లాలని నువ్వు వివాహం చేసుకున్నావు కదా ఓ బ్రాహ్మణోత్తమ, వేదాలు చదివినటువంటి గొప్ప వంశంలో జన్మించావు, మంచి గుణములు కలిగిన భార్యను కలిగి ఉన్నావు. ఆమె నీతో సమానం కాగలుగుతుందా? ఇల్లు, పొలము, భార్య, బిడ్డలు, సంపద వేటి మీద నీకు ఆసక్తి లేదని నాకు తెలుస్తూ ఉంది. సృష్టిని మొత్తం అంతం చేయడానికి నేను కొన్ని పనులు చేస్తుంటా. అలాగే ఈ భూమి మీద నీలాగే కొంతమంది మహనీయులు లౌకిక విషయాలపై కోరిక లేకుండా కేవలం ఆ భగవంతుని అందే మనసును లగ్నం చేసి ఉంటారు. నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు అన్నట్టుగా శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. బ్రాహ్మణులలో గొప్పవాడైనటువంటి ఓ కుచేల, ఆ వేద పాఠాలు అంటే గొప్ప వేద పాఠాలు పఠించేటటువంటి వంశంలో జన్మించావు, అందమైన వంశంలో జన్మించినవు, వివాహం చేసుకున్నావు సుశీల అన్నటువంటి భార్యను. ఆమె నీకు సమానమైనది కాగలుగుతుందా? నీకు ఇంటి మీద, కుమారుల మీద, భార్య మీద, ధనం మీద, దేని మీద నీ మనసు లేదని నాకు అర్థమవుతుంది. నేను ఈ లోకాన్ని అంతం చేయడం కోసము కర్మాచరణములు కొన్ని పనుల మీద ఆసక్తి కలిగిన వారు మనంబుల కామమోహితులు కాక, మనస్సులలో కామమోహితులు, కామాన్ని కలిగి ఉండక కేవలం కర్మలు ఆచరిస్తూ ఆ భగవంతుడి యొక్క ధ్యానములోనే గడుపుతూ ఉంటారు కొంతమంది ఈ భూమి మీద. అలాంటి వారి గురించి, ఆ మహనీయులైనటువంటి వారు కొందరు ఈ భూమి మీద ఉండి కేవలం పరమాత్మయందే వారు మనస్సును లగ్నం చేసి ఉంటారు. అలా నువ్వు కూడా నాకు కనిపిస్తున్నావు, నీకు దేని మీద ఆసక్తి లేనట్లుగానే నాకు కనిపిస్తుంది అని ఆ కుచేలుడితో ఆ శ్రీకృష్ణుడు తెలియజేశాడు. ఇక ఈ పాఠ్యభాగం మొత్తంలో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే, స్నేహధర్మము పద్యభాగ సారాంశము. కుచేలుడు తన భార్యతో ఇలా అంటాడు, నువ్వు చెప్పినట్లే ఈ సమయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి పాదాలను ఆశ్రయించడం మనకు మంచిదే, కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తాను, కానీ బహుమతిగా తీసుకెళ్ళడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు ఆ కుచేలుడు. అప్పుడు ఆ కుచేలుడి భార్య కొన్ని అటుకుల్ని ఆ చీకిపోయి ఉన్నటువంటి బట్ట అంచున మూటగట్టి ప్రేమగా భర్తను సాగనంపుతుంది. కుచేలుడు శ్రీకృష్ణుడిని చూడాలనే ఉత్సాహంతో ముందుకు సాగిపోతూ ఉంటాడు. అలా ద్వారకకు వెళ్తున్నటువంటి కుచేలుడు అనేక విధాలుగా ఆలోచిస్తుంటాడు. నేను ద్వారకలోకి ఎలా ప్రవేశిస్తాను? ఆ మెరిసిపోతున్న అంతఃపురంలో ఉండే శ్రీకృష్ణుడిని నేను దర్శించగలనా? ద్వారపాలకులు నన్ను లోపలికి పంపిస్తారా? పంపించకుండా అడ్డు జరిగితే వారికి ఏమైనా ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా అదృష్టం ఏంటంటే ఆ కృష్ణుడి యొక్క దయాగుణం నా పైన ఉంది, కాబట్టి ఇన్ని ఆలోచనలు ఎందుకు? కృష్ణుడు నన్ను చూస్తే నిర్లక్ష్యం చేస్తాడా అంటూ ద్వారకకు చేరుకున్నాడు. ఇక రాజమార్గంలో నడిచి వెళ్తూ ఉంటే 16,000 మంది గోపికల్ని చూశాడు. బంగారముతో మనులతో పొదగబడినటువంటి గోపురాలు చూశాడు. గొప్ప గొప్ప భవనాలు చూసి ఆనందం పొంది ఆనంద బాష్పాలు రాల్చాడు. సౌందర్యవతి అయినటువంటి స్త్రీలంతా వింజామరడి వేస్తుండగా మెత్తని హంసతూలిక దల్పం మీద పడుకున్న ఆ శ్రీకృష్ణుణ్ణి చూశాడు. మన్మధుడి కంటే అందగాడిలా కనిపించాడు. తామరల వంటి నేత్రాలు కలిగిన నల్ల కలువల వలె నల్లనైన వాడు, దేవేంద్రుడిచో నమస్కరించబడేవాడు, దయామయుడు అనేటువంటి వాడు, మెరుస్తున్న చెక్కిళ్ళున్నవాడు, కౌస్తుభ మణిని ధరించిన వాడు, కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడు, గొప్ప సౌందర్యం గలవాడు, దేవతలకే దిక్కైన వాడు, సింహం వంటి నడుమున్నవాడు,
అలాగే అన్ని లోకాలచే పూజింపబడేవాడు, చక్రము ధరించిన వాడు, జగమంతా ప్రసిద్ధుడైన వాడు, గరుడ వాహనుడైనటువంటి వాడు, పట్టు వస్త్రాలు ధరించిన వాడు, ఆదిశేషునిపై పవలించేవాడు, మకర కుండలాలు ధరించిన వాడు, మృదువుగా మాట్లాడేవాడు, సాటిలేని రూపం గలవాడు, పాలసముద్రంలో విహరించేవాడు, గొప్ప గుణాలు గలవాడు, యాదవ వంశంలో శ్రేష్ఠుడు, అంతటా వ్యాపించిన వాడు, అనంతమైన కాంతి గలవాడు, విజయుడైన వాడు, ఓర్పు గలవాడు, నల్లనైన వాడైన శ్రీకృష్ణుడిని చూశాడు. ఈ లక్షణాలన్నీ చెప్పిన ఆ శ్రీకృష్ణుడు కుచేలుడిని చూసి, ఆ శ్రీకృష్ణుడు ఆ కుచేలుడికి ఎదురుగా వచ్చి ఎంతో ఆనందంతో దూరం నుంచే చూసినటువంటి శ్రీకృష్ణుడు మంచం దిగి వెంటనే ఆ కుచేలుడి దగ్గరికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తన పడుకునేటటువంటి శేషతల్పం మీద కూర్చోబెట్టాడు. బంగారపు చెంబులో నీళ్లు తెచ్చి కాళ్ళు కడిగి ప్రేమగా భక్తితో తన తలపైన జల్లుకున్నాడు. ఇక కస్తూరి, కర్పూరము, మంచి గంధము కలిపినటువంటి కుచేలుడి శరీరానికి పూసి అలసట తీరేలా విసనకర్రలతో విసిరాడు. సువాసన వెదజల్లే అగరు ధూపాలు వేశాడు. కృష్ణుడు సువాసన కలిగినటువంటి పూలదండలు కుచేలుడి సిగలో పెట్టాడు. కర్పూర తాంబూలం ఇచ్చాడు. ఆవును బహూకరించాడు. కుశలమడిగాడు. సంతోషముతో ఆనంద భాష్పాలు రాల్చాడు ఆ కుచేలుడు. ఇక తన భార్య అయిన రుక్మిణీదేవి తన చేతులతో వింజామరలు వీసింది. చెమట ఆరిపోయేలా చేసింది. ఇదంతా అంతఃపుర స్త్రీలు చూసి ఆశ్చర్యంతో ఈ విధంగా అనుకున్నారు. ఆహాహాహా, ఎంత గొప్ప మహర్షులకైనా సాటి వస్తాడా ఈ మహానుభావుడు అంటూ ఎంతో గొప్పగా అతని గురించి అనుకున్నారు. ఆ విధంగా సంతోషంతో శ్రీకృష్ణుడు ఆలింగనం చేసుకొని ఎంతో గౌరవంతో అతను ఎంత అదృష్టవంతుడో కదా అని చెలికత్తెలంతా అనుకుంటుండగా శ్రీకృష్ణుడు వారు చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత అతని గొప్పతనం అంతా చెప్పి చివరి పద్యంలో నువ్వు దేని మీద ఆసక్తి లేనట్టుగా ఉన్నావు, ఎంతో గొప్పగా నువ్వు కేవలం భగవంతుని పైన ధ్యానాన్ని నిలిపి ఉన్నావయ్యా అని తెలియజేసి దీనితో మన పాఠ్యభాగాన్ని ముగించాడు కవి. ఇది ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. తర్వాతి పాఠ్యభాగంలోని ముఖ్య విషయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.